రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో శ్మశాన వాటికపై కబ్జాపై అమ్మా న్యూస్ లో ప్రచారమైన కథనంపై అధికారుల్లో కదలిక వచ్చింది. 237/2 సర్వే నెంబర్లోని శ్మశాన వాటిక స్థలాన్ని కొడకంచి జయరాములు కబ్జా చేశారని అమీన్పూర్ ఎంఆర్ఓ రాధాకి దళితులు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఎంఆర్ఓ పటేల్గూడలోని శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, శ్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ వేయించి రక్షణ కల్పిస్తామని ఎంఆర్ఓ రాధ హామీ ఇచ్చారు. ఇక అధికారులు చర్యలు తీసుకుని శ్మశాన వాటికని బోర్డు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో శ్మశాన వాటిక కబ్జాపై అమ్మా న్యూస్ లో ప్రసారమైన కథనంపై అధికారుల్లో కదలిక వచ్చింది. 237/2 సర్వే నెంబర్లోని శ్మశాన వాటిక స్థలాన్ని కొడకంచి జయరాములు కబ్జా చేశారని అమీన్పూర్ ఎంఆర్ఓ రాధాకి దళితులు వినతిపత్రం అందజేశారు. ఇక వెంటనే స్పందించిన ఎంఆర్ఓ పటేల్గూడలోని శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, శ్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ వేయించి రక్షణ కల్పిస్తామని ఎంఆర్ఓ రాధ హామీ ఇచ్చారు. ఇక అధికారులు చర్యలు తీసుకుని శ్మశాన వాటికని బోర్డు ఏర్పాటు చేయించాలని కూడా ఆదేశించారు. పటేల్గూడ గ్రామ పంచాయతీలో 237 సర్వే నెంబర్కి సంబంధించి కొడకంచి జయరాములు అనే వ్యక్తి నిన్న మొన్న ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నటువంటి కొన్ని గ్రేవ్ యార్డ్స్ తీశారని గ్రామస్తులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా మార్నింగ్ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఎంక్వైరీకి వచ్చి చూడడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో కొన్ని గ్రేవ్ యార్డ్స్ తీసేసినట్టుగా కనపడుతుంది. మేము అతన్ని పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సర్వే నెంబర్ సంబంధించి ఎంక్రోచ్మెంట్ ఎవరు చేయకుండా ఫెన్సింగ్ వేయించడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ ఆయన ఎవరైతే గ్రేవ్ యార్డ్ తీసినారని చెప్తున్నారో ఆయనకి 1 acre 36 గుంటలు నాకు దీంట్లో పట్టా ఉందని చెప్తున్నాడు. కానీ గ్రేవ్ యార్డ్స్ తీయడం మనం చట్ట ప్రకారం నేరం కాబట్టి మేము తర్వాత దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అంతవరకు ఇంకెలాంటి ఫర్దర్ ఇక్కడ గ్రేవ్ యార్డ్స్లో ఉన్నటువంటి టోమ్స్ కానీ అవి ఇవి చూడకుండా మేము జాగ్రత్త చేస్తాం. అందరు గ్రామస్తులు కూడా మేము వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫెన్సింగ్ చేయాల్సిందిగా వాళ్ళకు కూడా చెప్తాం. పటేల్గూడ గ్రామ పంచాయతీలో 237